ఎలన్ మాస్క్ ఎట్టకేలకు సారీ చెప్పాడు. తాజాగా జరిగినటువంటి ఏదైతే తను చేసిన ట్వీట్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద మాటల యుద్ధానికి దిగిన ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ వెనక దగ్గర ఆయనతో సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నాల్లో పడ్డారు. ట్రంప్ను విమర్శిస్తూ కొద్ది రోజుల క్రితం తాను చేసిన సోషల్ మీడియా పోస్టుల పట్ల విచారం వెలిబుచ్చారు. ట్రంప్పై పెట్టిన కొన్ని పోస్టుల విషయంలో బాధపడుతున్నా అనవసరంగా అతి చేశా అంటూ మస్క్ బుధవారం ఎక్స్లో పోస్ట్ చేశారు. కానీ ట్రంప్ మాత్రం ఈ విషయంలో తగ్గేలా కనిపించట్లేదు. మస్క్తో సంబంధాన్ని సరిచేసుకునే ఉద్దేశం కూడా తనకు లేదని కొద్ది రోజులుగా మీడియా ప్రశ్నలకు బదులుగా ఆయన పదే పదే స్పష్టం చేస్తున్నారు. వాళ్ళు ఇటీవల వాగ్యుద్ధం ప్రపంచమంతటి దృష్టిని ఆకర్షించడం తెలిసిందే. ఇద్దరి నడుమ కొద్ది నెలలుగా సాగుతున్న విభేదాలు కాస్త ట్రంప్ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ని మస్క్ ఇటీవల తీవ్రంగా దుయ్యబడ్డంతో రచ్చకెక్కే. అంతటితో ఆకుండా తన వల్లే ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా గెలిచాడంటూ చెప్పుకొచ్చారు. దాన్ని ట్రంప్ తీవ్రంగా ఖండించడమే కాకుండా మస్క్కి పిచ్చెక్కిందంటూ ఎద్దేవా చేశారు. ఆయన కంపెనీలు కట్టబెట్టిన ప్రభుత్వ కాంట్రాక్టులన్నీ తిరగదోడతామని హెచ్చరించారు. వాటిని మస్క్ బేఖాతరు చేయడమే కాకుండా ఎఫ్స్టీన్ సెక్స్ కొమ్ముకోవడానికి సంబంధించిన రికార్డులో ట్రంప్ పేరుందంటూ బాంబు పేల్చారు. యుద్ధంతో ఆయన గద్దె దిగడం ఖాయమన్నారు. దాంతో ఇద్దరి నడుమ సంబంధాలు పూర్తిగా చెడిపోయినాయి. ప్రస్తుతం ట్రంప్ అయితే పశ్చాత్తాపడ్డాడు కానీ కరెక్ట్గా చేయలేదు అతను అని మాత్రం మాట్లాడాడు.